హై వ్యూవర్స్. అంతకుముందు మంచు ఫ్యామిలీ గురించి మన పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు. మంచు మనోజ్ అందరికన్నా చాలా డేంజర్ అండి, అతను నటిస్తూ ఉంటాడు, రియాలిటీ వేరండి అని చెప్తారు. బట్ ఇప్పటికీ నాతో సహా చాలామంది కూడా మనోజ్ మంచోడు అంటూ ఉంటారు. కానీ ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చింది. జల్పల్లి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో మోహన్ బాబు ఫ్యామిలీ వాళ్ళు, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా వచ్చి మహారాణిలా వచ్చి అంటూ ఒక అడవి పందిని కట్టుకొని తీసుకొస్తా ఉన్నారు. ఏంద్రా ఇది అంటే చాలామంది ఫిక్స్ అయిపోయింది మనోజ్ ఈ వీడియో బయట రిలీజ్ చేశాడు అని. ఎందుకు ఏంటంటే ఈ మంచు విష్ణు యొక్క మేనేజర్ అవుతున్న కిరణ్, అక్కడ ఎలక్ట్రీషియన్ అవుతున్న దేవేంద్ర ప్రసాద్, వీళ్ళు కలిపి దాన్ని పట్టుకొస్తున్నారు. అంటే ఆ జల్పల్లి పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు వేట సాగించి ఈ మంచు విష్ణు తన దగ్గర ఉన్న గన్నులతో లేదా ఉచ్చుతో ఆ పందుల్ని చంపి పార్టీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎన్నో సందర్భాల్లో మనోజ్ వద్దురా తప్పురా అంటూనే వాళ్ళు వినలేదు. అందుకే మనోజ్కి కోపం వచ్చి ఆ ప్యాలెస్ తనకి ఇమ్మని అడుగున్నాడు, వీళ్ళందరూ దూరంగా పంపడానికి అని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి. తీరా క్రాస్ చెక్ చేస్తే పహడే షరీఫ్ పోలీసులు అన్నారు. ఆ ఏరియా పరిధి పహడే షరీఫ్. ఈ వీడియోస్లు ఇప్పటిది కాదు, అది అప్పటిదో. అండ్ పోనీ అప్పటిదైనా అసలు దానికి అండ్ రిలీజ్ చేసిన దానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు తీసుకొచ్చారా, లేదా ఉచ్చులో పడిందా, అండ్ పొలాలు ఏమైనా నాశనం చేస్తే పట్టుకున్నారా, అండ్ వీళ్ళు వచ్చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం వైలేట్ చేశారు లేదా, ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తారు. మేము వాళ్ళకైతే చెప్పుకున్నాం. వీడియో అయితే మేము చెక్ చేస్తే ఇప్పుడు కదా ఎప్పుడో పాతది, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ వల్ల వాంటెడ్గా మీడియాని ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఈ వీడియో రిలీజ్ చేశారని చెప్పి పోలీసులు చెప్పారు. సో వీడియోకి ఇంటెన్షన్ క్లియర్గా మీకు అర్థమైంది కదా. మనోజ్ అనబడే వ్యక్తి అతను ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే తొందరపడి నమ్మకుండా సైలెంట్ కొట్టా బెటర్. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయంలో ఎంత సీరియస్గా అయితే ఉన్నారో, మోహన్ బాబు విషయం కూడా అలాగే కనుక ఉంటే అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది కాబట్టి అతని మీద టీవీ9 రిపోర్టర్ రంజిత్ను కొట్టాడు కాబట్టి అందులో కూడా ఫాస్ట్ అప్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఈ వీడియో వచ్చింది. పోలీసులు ఎప్పుడుదో అంటున్నారు తప్ప ఫేక్ వీడియో అంటలా, ఎప్పుడుదో ఈ వీడియో అంటున్నారు. ఎప్పుడుదో అయినా సరే మరి వేటాడినట్టాగా, వేటాడారా, ఉచ్చుకుపడిందా లేదా కరెంటు తగిలిపడిందా ఏంటి తెలియాలి కదా. సో మరి అది కూడా విచారణ చేస్తారని ఇంకొంతమంది అంటున్నారు. సో సింపుల్గా నేను చెప్పేది, ఇక మీదట సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేస్తే ఒకటికి 10 క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్, లేదా అఫీషియల్ పోలీస్ కన్ఫర్మేషన్ ఇస్తే బెటర్. మొన్న మధ్య ఒకడు వచ్చేసి వాళ్ళ ఆవిడ అవినీతి పర్రాలు గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ దానిలో పనిచేస్తూ డబ్బు మొత్తం పోగు చేసింది, డబ్బు కట్టలని చూపించాడు. దేవుడా 4 గంటలు బ్రేకింగ్లు నడిపారు దాన్ని. నాకు అర్థమైంది, అరే ఇది తప్పుడు వీడియోలా ఉందరా బాబు, వాడు ఎట్లా వాడు వస్తాడు అండ్ ఆమె ఇళ్ళలో దాచిద్ది తేడా పడుతున్నారు అనుకుంటా. తీరా చూస్తే ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోలు అవన్నీ అడ్డంగా పోయి ఆ రోజు మీడియా పరు. ఆ తర్వాత పలు సందర్భాలలో ఈ విష్ణు కాదు మనోజ్ ఇచ్చిన వీడియోలు కూడా కొన్ని ఏదో విష్ణు కొడతానికి వచ్చాడు అద్దరిదని, అదేమంటే దాన్ని ఫ్రాంక్ తొక్క తోలు అన్నారు. సో వీడియో సింపుల్గా మీకు అర్థమైంది కదా. తొందరపడి వైరల్ అయ్యే వీడియోలు ఏవి నమ్మొద్దు. అండ్ అన్నింటికి మించి సినీ ఇండస్ట్రీ వచ్చిన వీడియోలు అసలు నమ్మొద్దు. అండ్ రీసెంట్గా ఈ ఆర్టిఫిషియల్ అండ్ ఏఐ వచ్చిన తర్వాత మార్కెట్ పెట్టి చెలరేగిపోతా ఉన్నాయి. వాటిలో ఏకంగా మహమ్మద్ షమి, తర్వాత మన సానియా మిర్జా పెళ్ళి అయింది వాళ్ళు కలిసారు అద్దెని చిరాకు పడుతుంది ఆ ఫోటోలు అయితే. అసలు పాప నిజంగా సానియా మిర్జా. తర్వాత మొన్న వచ్చే సమంత ప్రెగ్నెంట్ అని, ఇప్పుడు వచ్చేసి మరల ఈమె కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అని, బుద్ధి బుర్రా లేకుండా దిక్కుమల ఫోటోలు వైరల్ చేస్తా పోతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ ఏంటంటే జస్ట్ మీ దగ్గర ఇమేజ్ ఉంటే చాలా అమ్మాయివి అబ్బాయివి వాళ్ళు ముద్దు పెట్టుకున్నట్టుగా హగ్ చేసుకున్నట్టుగా వీడియోలు కూడా క్రియేట్ చేయొచ్చు. సో తొందరపడి ఏ వీడియోలు నమ్మొద్దు, ఏ ఫోటోలు కూడా నమ్మొద్దు. అన్నింటికి మించి సినీ ఫీల్డ్కి సంబంధించి సెలబ్రిటీకి సంబంధించిన అంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఫార్వర్డ్ కూడా చేయకండి.